మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రయోజనకరంగా కోవిడ్ హెల్ప్ లైన్ సిబ్బంది పనిచేయాలి. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఆదేశాలు. నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నాం. ఆన్లైన్ సదస్సులో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ వ్యాఖ్య. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్. స్త్రీలు పిల్లలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి. జాతీయ పార్టీ పెట్టే ఆలోచన లేదు, స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్. డీటెయిల్స్ చూస్తే కరోనా హెల్ప్ లైన్ కు 104 కు వచ్చే ఫోన్లకు ఇచ్చే జవాబులు బాధితులకు ఉపయోగపడేలా లేవని, ఒక్కోసారి 104 నెంబర్ పనిచేయడం లేదని పి శ్రీకాంత్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కోవిడ్ వైరస్ బాధితులు మనోధైర్యం పెంచేలా హెల్ప్ లైన్ సిబ్బంది వ్యవహార శైలి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయసేన్ రెడ్డిల ధర్మాసనం చెప్పింది. హెల్ప్ లైన్ హెల్ప్ చేయనప్పుడు దానిని ఏర్పాటు చేసి ఉపయోగం లేదనే పరిస్థితులు ఉండకూడదని అభిప్రాయపడింది. ఇప్పటికే కరోనాపై దాఖలైన పిల్ పల్స్తో కూడిన దీనిని కూడా విచారిస్తామని చెప్పింది. ఈలోగా ప్రభుత్వం కౌంటర్ వేయాలని ఆదేశించింది. విచారణకు 24 గంటలు వాయిదా వేసింది. ఇరవై 21వ శతాబ్దపు క్లిష్టమైన ఉన్నత విద్యా అవసరాలు, భవిష్యత్తు సవాళ్లను నూతన విధానం 2020 పరిష్కరించగలదని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి నేతృత్వంలో కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం 2020పై నిర్వహించిన గవర్నర్ ఆన్లైన్ సదస్సులో బిశ్వభూషణ్ ప్రసంగించారు. నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పరిశోధనలో నాణ్యత, నవ్యతతో పాటు పేటెంట్ ఆధారిత పరిశోధన, మేధో సంపత్తి హక్కులను ప్రోత్సహించే క్రమంలో జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థతో రాష్ట్ర విశ్వవిద్యాలయాల తరపున రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. గ్రామీణ వెనుకబడిన విద్యార్థులకు ఆన్లైన్ విద్యా అవకాశం కల్పించేందుకు పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల మధ్య సాంకేతిక అంతరాయం కల్పించడానికి ఈ లెర్నింగ్ కమ్యూనిటీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. The National Education Policy 2020, announced by the Government of India, is a progressive and future-oriented initiative and addresses critical issues such as equitable access to higher education, bridging the gap between current and desired learning outcomes, higher education needs of 21st century, with more impetus on cognitive skills, social and emotional skills. We welcome the National Education Policy 2020 and Andhra Pradesh is planning to implement the policy in its true spirit, duly considering the specific needs with an aim to achieve quality standards in the higher education system. The State Council of Higher Education Andhra Pradesh, along with all the state universities, has entered into a MOU with National Research Development Corporation to promote quality in research and to encourage patent-oriented research and intellectual property rights. It is also planning to establish a state-level research board to promote multidiscipline and multi-institutional research in the state, apart from connecting industry and national and international funding institutions to the research teams drawn from different institutions. In line with the recommendation of National Education Policy to give importance to online and digital education, State is developing a learning management system to promote blended learning with the 24/7 access to learning resources, to provide access to online education to the rural and disadvantaged students. It is planned
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు 6 నెలల నుండి 72 నెలల లోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, జేసీ2 రామసుందర్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ భాగ్యరేఖ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎటువంటి పరిపాలన జరిగిన అంతా మంచి చాలా బాగా చేస్తున్నారండి. ఇలాంటి సీఎంగా మీతో పాటు చల్లగా రావాలండి. సంతృప్తి లేదని ఇచ్చే కార్యక్రమాలలో ఏదైనా ఉన్నాయి అంటే నిజంగా ఉండాలా? రేపటి ప్రపంచంలో వారు పోటీ పడే పరిస్థితిలో వారు ఉన్నారా? వాళ్ళు హెల్తీ బాడీ, హెల్తీ మైండ్, ఈ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్. హెల్తీ బాడీ ఉంటే హెల్తీ మైండ్ ఉంటుంది. చదువుకునేది తల్లిదండ్రులు, పిల్లలు ఈరోజు అమలు చేస్తా ఉన్నాం. పేద సామాజిక వర్గాల్లోని తల్లులు, పిల్లలు ఆహారంలో పోషక విలువలు లేకపోవడం వల్ల, సరైన ఆహారం వల్ల బలహీనత, రక్తహీనతతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటా ఉన్నట్టుగా మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. మన పిల్లలు ఎలా ఉన్నారో చూడాలి. ఒక్కసారి గమనించినట్లయితే మన తల్లులు ఎలా ఉన్నారు అని చెప్పి ఒకసారి లెక్కలు తీసి గమనించినట్లయితే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, గర్భవతులుగా ఉన్న స్త్రీలలో 52.9% అంటే దాదాపుగా 53% మందికి, గర్భవతులుగా ఉన్న తల్లుల్లో 53% మందికి రక్తహీనత ఇవాళ మన రాష్ట్రంలో ఉంది. తక్కువ బరువుతో పుట్టిన 5 ఏళ్ల వయసు వరకు తక్కువ బరువున్న పిల్లలు ఎంతమంది అని చెప్పి చూస్తే మన రాష్ట్రంలో ఉన్నారు. వయసుకు తగ్గ పిల్లలు మన దగ్గర ఎంత అని చెప్పి చూస్తే సాక్షాత్తు 31.4% అంటే దాదాపు మరో 32% మంది. ఈ అంకెలన్నీ ఒకసారి గమనిస్తే మన పిల్లలు, మన తల్లులు ఎంతటి దుస్థితిలో జీవిస్తూ ఉన్నారు అనేది. జాతీయ పార్టీ పెట్టే ఆలోచన ఉంటే ధైర్యంగా అందరికీ చెప్పాకే పెడతామని టీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కె చంద్రశేఖరరావు అన్నారు. ఇప్పటి వరకు అలాంటి ఆలోచన లేదని, అయితే సమయం సందర్భం వస్తే అందరి అభిప్రాయాలు తీసుకుంటానని పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. జాతీయ పార్టీ పెట్టబోతున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో ఎవరూ గందరగోళానికి గురి కావద్దని, దానిపై స్పందించవద్దని సూచించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసేలోపే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాల పరిధిలో అమలు చేసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు సైతం ఇటీవల పేర్కొందని, ఆ తీర్పు ఆధారంగా రాష్ట్రంలో వర్గీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం 25 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తున్నారని అన్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని చెప్పారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వర్గీకరణకు సంబంధించి శాసనసభలో తీర్మానాలు సైతం చేశారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను అసెంబ్లీలో లేవనెత్తుతానన్నారు. కాగా కరోనా పేరుతో మీడియా సిబ్బందిని అసెంబ్లీకి రాకుండా ఆంక్షలు పెట్టడం సరికాదని జగ్గారెడ్డి అన్నారు. మీడియాకు సంబంధించిన రిపోర్టర్లు కానివ్వండి, మీడియా కెమెరాలను కూడా కరోనా పేరు మీద అసెంబ్లీ ప్రాంగణంలో రాకుండా
కరోనా పేరు మీద మీడియా గొంతు నొక్కేసే కార్యక్రమాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది అని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుశా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో కానీ రాష్ట్ర విభజన సమయంలో కానీ తెలంగాణ పోరాటాన్ని రాష్ట్ర విభజనను ముందుకు తీసుకెళ్లే ఒక భాగస్వామ్యం ఉన్న ఈ యొక్క మీడియాని మళ్ళీ అమరవీరుల స్థూపం కాడికే తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇక్కడికి పంపడం జరిగింది. ఇది చాలా బాధాకరం. అసెంబ్లీలో ఏం జరుగుతున్నది, అసలు అసెంబ్లీలో ఏం చర్చ జరుగుతున్నది, అసలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షాలు ఏం అడుగుతున్నాయి అనేది ఈ సమాజానికి పోకుండా మీడియాని కట్బంధం చేసి తన గుప్పిట్లో పెట్టుకొని ఇదొక కుట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అనేది స్పష్టంగా తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాదాపు ఒక 20-25 ఏళ్ల సంవత్సరం నుంచి 20-25 ఏళ్ల నుంచి ఈ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ జరగాలి అని కృష్ణమాదిగా గత దాదాపు ఒక 25 ఏళ్ల నుంచి దీంతో పోరాటం చేస్తుందన్న సంగతి యావత్ రాష్ట్రానికి అందరూ కూడా తెలుసు. ఈ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు మొదటి నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కృష్ణమాదిగా చేసే ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసినాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, తర్వాత రోషయ్య గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కానివ్వండి, కేంద్రంలో సోనియా గాంధీ గారు కూడా దీనికి సానుకూలంగా మరి స్పందించడము, మీనా కుమారి గారి యొక్క సహకారం కూడా ఇందులో ఉంది. కమిటీ వేయించింది. ఈ వర్గీకరణ మీద కమిటీ కూడా మీనా కుమారి గారు మరి ఆ జాతికి సంబంధించిన స్పీకర్ అయినప్పటికీ కూడా నాయకురాలు కాబట్టి. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో 84 గ్రామ పంచాయతీ ప్రజలకు 111 జీవో శాపంగా మారిందని మోయినాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆయన మోయినాబాద్ మండల కేంద్రం నుండి పాదయాత్రగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ అనితకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ఆశీర్వాద ఎన్నికల సభలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు 111 జీవో ఎత్తివేయిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. చేవేళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీ రంజిత్ రెడ్డి కూడా 111 జీవో వెంటనే రద్దు చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, లేకపోతే వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని సవాళ్లు విసిరారు. జీవో ఏ విధంగా అయితే 84 గ్రామాలకు శాపంగా మారిందో ఇది వెంటనే ఎత్తివేయాలని ఈరోజు మోయినాబాద్ మండల బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ తీసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం 1995 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 జలాశయాలు ఏవైతే ఉన్నాయో హిమాయసాగర్ మరియు గండిపేట, ఈ 2 జలాశయాలను దాని కింద ఉన్న హైదరాబాద్ పట్టణానికి మంచినీరు అందించే విధంగా దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ జీవోను తేవడం జరిగింది. కోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ జీవోలో ఉన్న 10% మాత్రం మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడున్న చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా దాన్ని జేసీబీలతో ధ్వంసం చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా ఈ జీవోను సడలించాలా, ఇక్కడున్న పేద రైతుల వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడాలని, అదేవిధంగా గత ఎన్నికల ప్రచారంలో సందర్భంగా మన ముఖ్యమంత్రి ఈ భూమి బ్రోకర్ల వాళ్ళ మధ్యలో వాడి మీరు అది కాకండి, నమ్ముకోవద్దు, ఈ జీవో మేము వచ్చిన 6 నెలల లోపలనే ఈ జీవో ఎత్తేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి కుమారుడు కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి గారు కూడా మోయినాబాద్ మండలంలో ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. ఏంటంటే మీరు ఎవరు భూములు అమ్ముకోవద్దు, మేము గవర్నమెంట్ రాగానే 6 నెలల లోపల ఈ జీవోను ఎత్తేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఏ నాడు కూడా ఈ జీవో గురించి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం లేదు. మొన్న ఏం చేశాడంటే ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఒక మెమోరాండం ఇస్తాం. ఎమ్మెల్యే గారు మెమోరాండం ఇస్తారని గవర్నమెంట్ నుండి అతను కొట్లాడాలి గవర్నమెంట్ నుండి.
చెప్పిండు. ఏమని చెప్పిండు? కాంగ్రెస్లో గెలిచిన తర్వాత నేను ఈ జీవోని తీసేయడానికి నేను టీఆర్ఎస్లో పోతున్నా, టీఆర్ఎస్లో పోతేనే నేను ఈ జీవోని ఎత్తేయగలుగుతా, గవర్నమెంట్ మీద ఒత్తిడి తేయగలుగుతా. రాజీనామా చేయి. చేత కాకపోతే ఎమ్మెల్యే గారిని వెంటనే చెప్తున్నాం, మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, నీ వల్ల చేత కాకపోతే చెప్పు, ఇమీడియట్లీ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంపీ గారు కూడా మీరు కూడా కలబోలు మాటలు చెప్పొద్దు, నువ్వు చిన్న పిల్లలకు పోయి మెమోరాండం ఇస్తావు, నువ్వు ఏంది నీది, నువ్వు చేయగల చెప్పింది ఏంది, 6 నెలల లోపల మేము వస్తే మేము రాజీనామా మేము జీవో తీసేస్తామని చెప్పినాం. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు? మెమోరాండం తీసుకుపోయి ఇస్తున్నావు. నాయన నీ కాలు, నీ బాంచన్, నీ కాలు మొక్తామని స్థితిలో ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈరోజు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడీ మల్లేష్ మాట్లాడుతూ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఇప్పటి సీఎం కేసీఆర్ కూడా సమైక్యాంధ్ర సీఎంలను కోరారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 7 సంవత్సరాలు కావస్తున్నా ఎంఐఎం పార్టీకి భయపడి ఇప్పటికీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. చెప్పి మన గౌరవ పార్లమెంటు సభ్యులు కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దానిలో మనకు అంశాలన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. మనకు 1948 సెప్టెంబర్ 17 నాడు అధికారికంగా విమోచన దినం రావడం జరిగింది. మరి అప్పటి ఉప ప్రధాని గారు మనకు సూచించింది ఏంటంటే మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు, అదేవిధంగా కర్ణాటకలోని కొన్ని జిల్లాలు, తెలంగాణలో ప్రత్యేకంగా మనం ఇస్తా ఉన్నాము, ఖచ్చితంగా ఇది తెలంగాణ విమోచన దినం అని చెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికోసం పోరాడిన వ్యక్తులు ఎవరైతున్నారో వారందరి స్ఫూర్తిదాయకమే ఈ మనకు తెలంగాణ విమోచన దినం. మరి నవాబు లెక్క ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి మన గొప్ప మేధావి తెలంగాణ ద్రోహి కేసీఆర్ గారు. మరి వారు ఏం చెప్పారు అని అంటే, మనకు ఖచ్చితంగా మేము అధికారంలో ఇప్పుడు లేము, మేము అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తాం, లేకపోయినట్టంటే మా తలలు తీసుకొని మీ తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ పాదాల దగ్గర పెట్టుకోమన్నారు. కేసీఆర్ ఖబర్దార్, ఒకటే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, నువ్వు ఏది చేసినా కూడా దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు, దొంగ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ప్రతి ఒక్క దానిలో కూడా ఒడుదుడుకుగా ముందుకు పోతున్నాను అనుకుంటున్నావు, కానీ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. మరి మనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విద్యాసాగర్ రావు గారు గవర్నర్గా ఉన్నారు. అప్పుడు గవర్నర్గా ఉండి కూడా వారు కూడా ప్రత్యేకించి ఏం చెప్పారు అనంటే, ఇదంతా కూడా తెలంగాణ విమోచన దినానికి వారు చైర్మన్గా ఉండి ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని చెప్పి చాలా సందర్భాలలో సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈరోజు నిర్మల్ జిల్లా మూధోల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్ నేతృత్వంలో 141 మంది లబ్ధిదారులకు మూధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజేందర్, ఎంపీటీసీలు సరళ శ్రీనివాస్ గౌడ్, భూమేష్, తహసీల్దార్ లోకేశ్వరరావు, మండల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బాసర మండల తహసీల్దార్ కార్యాలయంలో 98 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బాసర తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జెడ్పీటీసీ వసంత రమేష్, బాసర తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీపీ సుశీల బాబురావు, బాసర మండల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి మొదలు మండలంలోని ఆస్టా గ్రామానికి చెందిన ఒక మహిళా సోదరునికి డిఆర్డీ ఐకేపీ తరఫున 1,50,000 60,000 రూపాయల మరి ఆటో కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆటోలో వారు కూరగాయలు తీసుకొని ప్రతి గ్రామంలో కానీ ఇతర గ్రామాల్లో కానీ అమ్మకడానికి అవకాశం ఉంటుంది. ఇది సులభతరం అవుతుందని చెప్పి మనం చేస్తాం.
మెడికల్ డిపార్ట్మెంట్కి పోయినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి స్కీమ్స్ రైతులకు సంబంధించి కానీ మహిళలకు వృద్ధులకు సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేస్తున్నారు. వారికి మా ముదోల్ నియోజక ప్రజల తరఫున చాలా శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీఆర్ఓల వద్ద రికార్డులు స్వాధీనపరుచుకున్నారు. కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ అనుదీప్ పాల్వంచ ఎంఆర్ఓ ఆఫీసులో వీఆర్ఓ వీఆర్ఏల దగ్గర ఉన్న రికార్డులను స్వాధీనపరుచుకున్నారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఎన్ని ఉన్నాయి? శాంక్షన్ అయినవి ఉన్నాయా లేకపోతే ఎంక్వైరీ పెండింగ్ ఉన్నాయా? ఎంక్వైరీ చేసి ఇస్తాను కాదు, మొత్తం ఫైల్ ఎట్లుంటారు లిస్ట్ మీ దగ్గర ఏం లేవు, ఒక్కటి కూడా పెండింగ్. సంతకం పెట్టలేదు సార్, మామూలు పెడితే ఆన్లైన్ డౌట్ కూడా మీరు ఇచ్చేయండి. మీరు మళ్ళీ ఇట్లాంటివి అంటున్నారు, అవసరం లేదు. తర్వాత చూద్దాం, ఇచ్చేసేయండి. ఏదే పెండింగ్ చేసి ఉంటే ఆ పెండింగ్ అర్థమైనా? మీ దగ్గర ఏమి లేవు, దీంట్లో ఏం ఇష్యూస్ ఏం లేవు, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమేమి ఫైల్స్ మీ దగ్గర పెట్టుకుంటారు? ఏం పెట్టుకుంటావు బాబు? ఏం పెట్టుకోమంటే అన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తావా? మీరు మానిటర్ చేయండి. అలా ఎనీ ఇష్యూ ఉన్నా మీరు నాకు 3 o'clock కల్లా 1.5 hours ఫటాఫట్ చేసి బోత్ అక్యురసీ ఉండాలి, స్పీడ్ కూడా ఉండాలి. ఓకే, ఏదైనా ఇష్యూ ఉన్నా మీరు నాకు మాట చెప్పండి. ఐ అష్యూర్ మీరు దగ్గర పర్సనల్ మిగతా అవన్నీ పక్కన పెట్టండి, హై ప్రయారిటీ కాబట్టి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు మండలంలో ఉన్న అందరు వీఆర్ఓల వద్ద నుంచి కూడా సంబంధిత రెవెన్యూ రికార్డులు, అదేవిధంగా గతంలో ప్రజల నుంచి వచ్చి పెండింగ్లో ఉన్నటువంటి అర్జీలన్నింటినీ కూడా ఈరోజు సాయంత్రం వరకు తీసుకొని కలెక్టర్ గారికి నివేదిక పంపించాలని కోరి ఉన్నారు. అటు యొక్క పని ఎలా జరుగుతుందో చూడడానికి ఈరోజు మన మండల కార్యాలయానికి అడిషనల్ కలెక్టర్ గారు అనుదీప్ గారు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. సార్ కూడా ప్రతి ఒక్క వీఆర్ఓ దగ్గర ఇప్పుడు ఈ మండలంలో కానీ గతంలో వారు పనిచేసిన మండలానికి సంబంధించిన కానీ ఎటువంటి రెవెన్యూ రికార్డు ఉన్నప్పటికీ అంతా కూడా తిరిగి కార్యాలయాలకు అప్పగించమని. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తెల్లబండ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వీరస్వామి తండాలో తిరుగుతూ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులపై అవగాహన కలిగిస్తున్నారు. కోవిడ్-19 కారణంగా ఇంటికే పరిమితమైన విద్యార్థులకు తల్లిదండ్రులు టీవీ దగ్గర ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని వీరస్వామి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం రెసిడెన్సీ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారికి కావలసిన దుస్తులు, పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు. పేద విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని వెల్లడించారు. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన గవర్నమెంట్ స్కూలు ఎంపీపీఎస్ తిరునబండలో మీ పిల్లలకు జాయిన్ చెప్పండి. మేము పూర్తి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాం మీకు. ఎందుకంటే డే బై డే ఎగ్గు పెడుతున్నాం, తర్వాత సన్న బియ్యం అన్నం భోజనం పెడుతున్నాం, 2 జతల పుస్తకాలు ఇస్తున్నాం, 2 జతల బట్టలు ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, పెన్ను పెన్సిల్ కూడా ఇస్తున్నాం పిల్లలకి. ఇక అన్నీ ఇస్తున్నాం. అదే ప్రైవేట్ స్కూల్లో మేము దోపిడీ చేస్తున్నారు. మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాడు పుస్తకాలు డబ్బులు తీసుకుంటున్నాడు, బట్టలు డబ్బులు తీసుకుంటున్నాడు, అన్ని విధాలు మీరు లాస్ చేస్తున్నాడు. అదే మన ప్రభుత్వ పాఠశాలలో కేసీఆర్ గారు మనకి ఏం చేశారంటే చాలా రెసిడెన్షియల్ స్కూల్కు ఏం చేశారంటే నియమించారు. అంటే ప్రారంభం చేసిన తర్వాత చాలా మందికి మన 5th తర్వాత మీకు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఇక్కడ ఏం చేస్తానంటే రెసిడెన్షియల్ స్కూల్లో నేను జాయిన్ చేపిస్తాను మీ పిల్లల. అంతేకాకుండా మోడల్ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో కేజీ నుంచి పీజీ చదువుకున్నాను. దయచేసి మరోసారి మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించండి. మేము అన్ని విధాలు చేస్తున్నాం. మా పిల్లల కంటే మీ పిల్లల్ని ఎక్కువ చూసుకుంటాను. ఇక్కడ 8:30, 8 o'clock వచ్చి ఇక్కడ సాయంత్రం 4:30 తర్వాత ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతున్నాం. పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. అందుకే ఏం చేశారంటే ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి. మీ పిల్లల మేము ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాం. ఆన్లైన్ మేము ఇచ్చిన రెస్పాన్సిబుల్ మాకు రెస్పాన్సిబుల్ ఇవ్వండి మీరు ఫస్ట్. ఎందుకంటే పిల్లలు ఇంటింటి తిరుగుతున్నాం,
టీవీ కాడ కూర్చొని పెట్టుకుంటున్నాను. కానీ టీవీ కాడ కొంతమంది ఏం చేశారంటే చైన్లో తీసుకుపోతున్నారు. ఎండలు బాగా కొడుతున్నాయి. పిల్లలకి ఎందుకంటే ఆరోగ్యం పాడైతే ఉన్నది. ఆ విధంగా ఎందుకంటే స్కూల్ త్వరలో ప్రారంభం అవుతున్నది. మన కోవిడ్ వల్ల మాత్రం ఏం చేసిందంటే చాలా వరకు విద్యా వ్యవస్థ చాలా లాస్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది పూరిస్తాం కంపల్సరీ. ఎంతో మీకు వర్క్షీట్ ఇస్తున్నాం. మాకు డౌట్ ఉంటే అడగని చెప్తున్నాం. మాకు ఫోన్లు చేయమని చెప్తున్నాం. ఏదైనా డౌట్ ఉంటే చెప్తున్నాం. మా కాడికి రాకున్నా వల్ల మేము ఇళ్ళకి మేమే వస్తున్నాము. మా పాఠశాలకు ఇప్పుడే మీ పిల్లలు మాకు రాకూడదు అని మరోసారి మనం చేస్తున్నాం. ఇక అంతేకాకుండా ఏం చేస్తున్నాం అంటే మన ప్రభుత్వ పాఠశాలలో ఇక నుంచి ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నాం. మీరు ఇంగ్లీష్ మీడియం అడుగుతున్నారు కదా, ఇంగ్లీష్ మీడియం చేస్తున్నాము. డిఓ గారికి కూడా త్వరలో ఒక లెటర్ పెడుతున్నాం. ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ అకాడమిక్ నుంచి క్లాస్ కాగానే మా పిల్లలు ఏం చేస్తుంటే ఇంకో 2 టీచర్లను పట్టుకొస్తున్నాం. ఇక్కడికి చాలా డెవలప్మెంట్ చేస్తాం. గ్రామ పంచాయతీ తెల్లగొండ స్కూల్లో పిల్లలు జాయిన్ చేయించండి. ప్రైవేట్ స్కూల్లో ఏంది ఇది ప్రభుత్వ పాఠశాల ముద్దు, ప్రభుత్వ పాఠశాల ముద్దు, ప్రైవేట్ పాఠశాలలో వద్దు. మన ప్రైవేట్ పాఠశాలలో డౌన్. ప్రైవేట్ పాఠశాల ఏం చేస్తుంది, మీకు డబ్బులు ఆగుతుంది. మేము 5 పైసలు తీసుకుంటలేను. ఏ పేరెంట్స్ దగ్గర 5 పైసలు తీసుకున్నట్టు మిమ్మల్ని నిలదీయండి. అదే మీకు వేలకు ఏం చేస్తారంటే మీరు డబ్బును ప్రైవేట్ స్కూల్కి చేస్తున్నాం. మీ కష్టార్జితం అంటే అక్కడ చేస్తున్నారు. మీకు టీచర్ సరిగా ఇవ్వడు, ఓ స్టడీ సర్టిఫికేట్ ఇవ్వడు. మాయా మాటలు చెప్తున్న ప్రైవేట్ స్కూల్లో అసలు ప్రైవేట్ స్కూల్సే వద్దు అని మరోసారి మీ అందరికీ మనం చేస్తున్నాడు. కంపల్సరీ ఏం చేస్తాంటే మీకు పుస్తకాలు ఇస్తాం, బట్టలు ఇస్తాం, పెన్ ఇస్తాం, పెన్సిల్స్ ఇస్తాం, అన్నీ మేమే ఇస్తాం. మీరు ఏం కొనుక్కున్నా పర్వాలేదు. మన స్కూల్ మన గ్రామ పంచాయతీ తెల్లబండ గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటింటికి తిరిగి ఏం చేస్తారంటే బండి మీద పిల్లలు తీసుకొస్తున్నాం. మీ ముందు చెప్తున్నా ఈ మాట. ఇది అందుకని చాలా కష్టపడి చేస్తున్నాం పని. మీరు కూడా ఏంటంటే మా కోఆపరేషన్ ఇవ్వండి. మీ పిల్లలకు రెస్పాన్సిబిలిటీ ఇస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన గవర్నమెంట్ స్కూలు ఎంపీపీఎస్ తిన్నబండలో మీ పిల్లలు జాయిన్ చెప్పండి. మేము పూర్తి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాం మీకు. ఎందుకంటే డే బై డే ఎగ్గు పెడుతున్నాం. తర్వాత సన్న వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ మైదానాన్ని పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ తిరుపతి సందర్శించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈర్ల కొమ్మురయ్య మాట్లాడుతూ ట్రాక్ నిర్మాణం ఏర్పాటు చేయాలని 2 రోజుల కిందట పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చామని, ఆ విషయంపై కాలేజ్ గ్రౌండ్ని అడిషనల్ కలెక్టర్ సందర్శించి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాన్ని పరిశీలించడం కోసం అంటే ఈ గ్రౌండ్ ఎట్లా ఉంది, ఏ రకమైనటువంటి పని చేయాల్సింది అనేది నేను తర్వాత సంబంధిత మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది. గ్రౌండ్ను పరిశీలించిన ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ వేయించి పెట్టమని చెప్తున్నాం. అవైలబుల్ ఉన్నటువంటి ఫండ్స్లో తీసుకొని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అడిషనల్ కలెక్టర్ గారికి వాకర్స్ అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన తర్వాత కూడా ఫాలోఅప్ చేసిన తర్వాత జేసీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మీ సమస్య నెరవేర్స్తా వచ్చి చూస్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు మా వాకర్స్ అసోసియేషన్ అందరూ ఆయన వస్తున్నాడని వచ్చి ఆయనకు వెల్కమ్ చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిండు. ఇది పార్టీలకు అతీతంగా మేము ఇక్కడ వేరే వాళ్ళు కూడా కమిషనర్ గారు, ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు వచ్చారు. మేము ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాము. వాళ్ళు కూడా చేస్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో మరుగుదొడ్లు కడిగించే మెమో 2026ను ఉపసంహరించుకోవాలని కోరుతూ నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో పాఠశాలల్లో పరిసరాలు, మరుగుదొడ్లను శుభ్రం చేయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 5 నెలల నుండి గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కరోనా వైరస్తో అవిశ్రాంతంగా పోరాడుతున్నారని తెలిపారు. ఈ స్థితిలో గ్రామ పంచాయతీ సిబ్బందికి అన్ని సౌకర్యాలను కల్పించాల్సి ఉండగా మల్టీపర్పస్ వర్క్ అనే సాకుతో వారికి అదనపు పనులు చేయాలని నిర్ణయించడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే మెమోను వెనక్కి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్కు, డిపిఓకు మెమోరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ రాజేందర్, సిఐటియు బేలా మండల నాయకులు కె రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామంలో దళితులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు దళిత నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రమేష్ మాట్లాడుతూ గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన యువతిని దళిత యువకుడు ప్రేమించాడని కక్షగట్టిన బీసీ నాయకులు దళితులపై దాడి చేసి వారిని గ్రామ బహిష్కరణ చేశారన్నారు. ఇంత జరుగుతున్న జిల్లా ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ వారు గాని గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవన్నారు. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీదేవికి వినతి పత్రం అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రయోజనకరంగా కోవిడ్ హెల్ప్ లైన్ సిబ్బంది పనిచేయాలి. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఆదేశాలు. నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నాం. ఆన్లైన్ సదస్సులో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ వ్యాఖ్య. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్. స్త్రీలు పిల్లలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి. జాతీయ పార్టీ పెట్టే ఆలోచన లేదు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.